ఎఫెసులో ఉన్న సంఘం ఎలా ప్రారంభమైంది? ఇంచుమించు 3 సంవత్సరాలు పౌలు ఇంకా తన కంపానియన్స్ అక్కడ నుండి వాక్యాన్ని బోధించారు కాబట్టి అనేక మంది ఎఫెసులో బాప్తీసాలు పొందారు. కొరింథీలో సంఘం ఎలా ఏర్పడింది? కొరింథీలో సంఘ సభ్యులు ఎలా అయ్యారు? కొరింథీలో వ్యక్తులు క్రైస్తవులు ఎలా అయ్యారంటే ఇంచుమించు 1.5 సంవత్సరాలు కొరింథీలో పౌలు తన కంపానియన్స్ తో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు ప్రకటన చేశారు. వీళ్ళందరూ ఎలా క్రీస్తులోనికి వచ్చారు? వీళ్ళందరూ ఎలా బాప్తిసం పొందారు? దేనికి బాప్తిసం పొందారు? ఎలా రక్షణ పొందారు అంటే ఎలా? అద్భుతాల ద్వారానా? అంటే ఏదో ఒక అద్భుతం జరగడం ద్వారా, లేదా వాళ్ళకు ఒక దేవుడు కళ్ళలో కనిపించే ఉన్న మాట్లాడటం ద్వారా, లేకపోతే ఏదైనా దేవదూత వచ్చి వాళ్ళతో మాట్లాడటం ద్వారా, లేదా ఏదైనా దర్శనంలో వాళ్ళకి వచ్చిన బాప్తిసం పొంది అనటం ద్వారా వీళ్ళందరూ బాప్తిసాలు పొందారా? లేకపోతే బైబిల్ మొత్తం క్రొత్త నిబంధన ఒక ఎక్సెప్ట్ పౌలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పౌలుతో, అందుకే పౌలు చెప్తున్నాడు, నన్ను ప్రత్యేకంగా సువార్త ద్వారా. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలుసు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనము, 13-14 వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. రాత్రి సహోదరులు సంవత్సరాలు గారు ఇదే విషయాన్ని మాట్లాడుతూ, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, మీరు సత్యమును, సత్యం అంటే వాక్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడు ఎలా పిలుస్తున్నాడు? సువార్త వలన. మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిస్తే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని శుద్ధీకరిస్తే, పరిశుద్ధపరిస్తే, సత్యవాక్యమును మీరు నమ్మారు కాబట్టి మీరు క్రీస్తులోనికి వచ్చారు, రక్షణ పొందారు. ఈ రక్షణ కారణం ఏంటంటే God has called through us. మా ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎలా అంటే సువార్త ద్వారా. కాబట్టి లేఖనాలు గమనించాలి మనము. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమీ లేదు బైబిల్లో. నూతన నిబంధన ప్రకారము సువార్తను నమ్మాలి, సువార్త ప్రకటింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి మీ పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి, మీ పాపముల నిమిత్తమై ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనేటువంటి వాస్తవాన్ని ఒక పాపి నమ్మి అతడు క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు క్రైస్తవుడు అవుతాడు. ఇది స్పష్టంగా బైబిల్ చెబుతుంది. ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా క్రైస్తవుడుగా నేను ఇంకా కాలేదు, ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ చోటోళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఎవరో ఒక దేవదూత కనపడాలి, దేవుడు నాకు కనిపించాలి, నాకు దర్శనంలో వచ్చి చెప్పాలి అని ఎదురు చూస్తూ ముసలోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ లేఖనము స్పష్టంగా చెప్తుంది, మీరు ఎక్కడైనా చూడండి, క్రొత్త నిబంధన మొత్తం కూడా ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే అతడు సువార్తను విశ్వసించి ప్రభు అయిన యేసుక్రీస్తును ఒప్పుకొని, ప్రభువుని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలి. కాబట్టి ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఇందాక అనుకున్నట్లు బయటికి రండి, సువార్తను విశ్వసించండి, మీ హృదయాల్లో బాప్తిస్మం పొందండి, రక్షణ పొందుతారు. రెండవ విషయం, ఎందుకు కొందరు క్రైస్తవులుగా అవ్వట్లేదంటే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే నేను బలహీనుడిని, నేను మంచోడిని కాదు, నేను చెడ్డోడిని, నా బలహీనతలు ఉన్నాయి, నేను బలహీనతల నుంచి రాలేకపోతున్నాను, నేను చెడ్డోడిని, నేను మంచోడిని కాదు, కాబట్టి నేను బాప్తిస్వానికి రాలేను, క్రీస్తు దగ్గరికి రాలేను అంటారు చాలామంది.
వాస్తవానికి ఒకవేళ నువ్వే మంచోడు అయితే, ఎంత మంచోడు అంటే దేవుడు అనుకున్నంత మంచోడు అయితే అసలు యేసుక్రీస్తు వచ్చి చనిపోవాల్సిన అవసరమే లేదు. నువ్వు అనుకున్నావు కదా, నేను మంచోడిని అయితేనే దేవుడి దగ్గరకు వస్తా, నేను మంచిగా ఉంటేనే క్రీస్తు దగ్గరకు వస్తా. ఒకవేళ నువ్వే మంచోడు అయితే ఆ మంచితనం నీలో స్వతహాగా వస్తుందంటే దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు మంచిగా నీతిమంతుడిగా నువ్వు మలుచుకున్నట్లు ప్రభు చూసినట్లయితే అసలు యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం ఈ లోకానికి వచ్చేవాడే కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటే నువ్వు మంచోడు కాదు కాబట్టి. నువ్వు మంచోడు అయితే రాడు ఆయన. నువ్వు మంచోడు అయితే నువ్వు అసలు క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిలే, దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. అందరూ పాపం చేశారు, వాళ్ళను నువ్వు ఒకడు అయి ఉండొచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు మత్తయి సువార్త 9:12-13లో, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర లేడు కానీ ఎవరికి వైద్యుడు, రోగులకు వైద్యుడు అవసరము. అలాగే నేను పాపులను పిలవచ్చితను కానీ నీతిమంతులను పిలవ రాలేదు. అసలు ప్రభు కావాల్సింది, ప్రభు ఆయన దగ్గరికి రమ్మంటుంది ఎవరినంటే పాపినే. పాపిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువు రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు సువార్త ద్వారా. వాళ్ళేమనుకున్నారంటే నేను పాపిని, నేను చెడ్డవాడిని, నాకు బలహీనతలు ఉన్నాయి, నేను దుర్మార్గుణ్ణి, నేను ప్రభువు దగ్గరికి రాలేను అనుకుంటున్నాను. చూడండి, చిన్న విచిత్రమైన విషయం అంటే వాక్యానికి ఆపోజిట్గా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. అందుకే రక్షణ పొందలేకపోతున్నారు చాలామంది. అసలు నీలాంటి వ్యక్తి కోసమే ప్రభు వచ్చింది, పాపి కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు వాక్యం యోగ్యమై ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున నీతిమంతుల కొరకు చనిపోయాను. అదేనా ఉంది. ఆయన చనిపోయింది ఎవరి కొరకు అంటే భక్తిహీనుల కొరకు. ఆయన చనిపోయింది నీ కొరకు, నీ భక్తిహీనత కొరకు, నీ దుర్మార్గము కొరకు. అంటే నీ దుర్మార్గతను నుంచి నీకు విడుదల ఇవ్వటానికి. సో క్రీస్తు ప్రభు వారు పాపుల కొరకు చనిపోయాడు. 8వ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. 9వ కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి మనము రక్షించబడతాము. నువ్వు ఏదైతే నేను పాపిని కాబట్టి నేను ఆయన దగ్గరికి రాలేను అంటున్నావో దానికి ప్రభువు ఆపోజిట్గా చెప్తున్నాడు. నువ్వు పాపిని కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. నీలో నీతి లేదు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. నువ్వు రోగివి కాబట్టి ఆ వైద్యుడి దగ్గరికి రావాలి. పాపపు రోగం ఉంది కాబట్టి ఆయన వైద్యుడు. ఈ పాపపు రోగం కలిగినటువంటి వారికి క్రీస్తు ప్రభువారు వైద్యుడండి. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా చేసి రాబోయే ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నేను పాపిని కాబట్టి నేను ఆయన దగ్గరకు రావట్లేదు అనకూడదు. ఇప్పుడు పౌలు క్రీస్తు దగ్గరికి రాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎవరు? పాపే కదా.